ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ముందు నా వీడియోస్లో కూడా చూసుంటారు. ఫేషియల్ మెల్నోసిస్ గురించి, స్కిన్ ట్యాన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు ఫేస్లో స్పెసిఫిక్గా మూతి చుట్టూ ఉండే పిగ్మెంటేషన్ అంటే పెరిఓరల్ పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ప్రగతి, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అట్ ప్రగతి స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఖలీల్వాడి, నిజామాబాద్. సో ఈ పెరిఓరల్ పిగ్మెంటేషన్ అంటే మూతి చుట్టూ ఉండే పిగ్మెంటేషన్. సో ఇది ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ అయ్యి మరీ థిక్గా మళ్ళీ పిగ్మెంటెడ్గా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొద్ది దురదతో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఎవరిలో ప్రజెంట్ అవుతుంది అని అంటే టీనేజ్ గర్ల్స్ లో ముఖ్యంగా చూస్తుంటాం. ముఖ్య కారణం డెఫినెట్లీ అది కొద్దిగా జెనెటిక్స్, జీన్స్లో ప్రాబ్లంతో ఉండొచ్చు, లేదా హార్మోనల్ ఇబ్బందులతో కూడా ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్. ఇంకొకటి ఏంటి అంటే హిస్టరీ ఆఫ్ ఎటోపీ అంటాం. అంటే ఎటోపీ అని అంటే మనకి ఏమైనా అదర్ ఎలర్జీస్, నేజల్ ఎలర్జీస్ అంటే ఎక్కువగా తుమ్ములు వచ్చే వాళ్ళల్లో కానీ, లేదా ఆస్తమా ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకటే కోవకు చెందిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒబేసిటీ. సో ఈ లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా డెఫినెట్గా ఈ పెరిఓరల్ డర్మటైటిస్ అన్నది కొద్దిగా ఎక్కువగా చూస్తుంటాం. ఎక్కువగా మనము కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడే వాళ్ళల్లో కూడా, అంటే లైక్ లిప్స్టిక్స్ కానీ, లేదా ఫౌండేషన్ క్రీమ్స్ కానీ ఎక్కువ మోతాదులో యూజ్ చేయడము, అండ్ యూజ్ చేసిన తర్వాత ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడము, అలాంటి వాళ్ళల్లో కూడా ఎలర్జీస్కి గురై ఇది వచ్చే అవకాశం ఉంటుంది. వన్ మోర్ కండిషన్ కాల్డ్ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్. ఎలా అయితే మనకి మెడ మీద పిగ్మెంటేషన్ చూస్తుంటామో, అలాగే మూతి చుట్టూ కూడా ఎకాంథోసిస్ అంటే థిక్ స్కిన్ డెవలప్ అయ్యి అది పిగ్మెంటెడ్గా మారే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పిగ్మెంటేషన్తో బాధపడుతుంటారో వాళ్ళు డెఫినెట్గా కూడా దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిస్తే అసలు ఇది ఎందుకు వచ్చింది, సో ఎన్ని డేస్ నుంచి ఉంది అన్నది ప్రాపర్గా అసెస్ చేసి, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎలర్జీస్తో వస్తే మాత్రం ఆ ఎలర్జిక్ ప్రోడక్ట్స్ని దూరంగా పెట్టడము. రెండోది గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్. డెఫినెట్గా ప్రాపర్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే స్కిన్ అన్నది ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. సో ట్యాన్ అవ్వనప్పుడు ఈ పిగ్మెంటేషన్ ఇష్యూ అన్నది 50% ఆఫ్ ద ప్రాబ్లం అన్నది తగ్గిపోతుంది. సో గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్, ప్రాపర్ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. రెండోది నైట్ టైం క్రీమ్స్ లైక్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్. సో ఈ డీపిగ్మెంటేషన్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ది లేజర్స్ అండ్ పీల్స్. సో ఈ పెరిఓరల్ పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళు మన దగ్గర ప్రగతి స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఈ పెరిఓరల్ పిగ్మెంటేషన్కి. సో ఎండియా గ్లేజర్, క్యూస్విచ్ ఇండియా గ్లేజర్ యాక్టివ్ మిషన్ ఇది. ఈ మిషన్ ద్వారా ఏంటి అంటే లేజర్ స్కిన్ టోనింగ్, కార్బన్ లేజర్, ఈ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఈ పెరిఓరల్ పిగ్మెంటేషన్ అనేది చాలా త్వరగా తగ్గడం జరుగుతుంది. అలాగే ఇది మినిమం 3 to 5 సెషన్స్ ఎవ్రీ మంత్ వన్స్ చేస్తాం ఈ లేజర్ ట్రీట్మెంట్స్. సో ఇలా మెడికల్ మేనేజ్మెంట్, దెన్ లేజర్ ట్రీట్మెంట్, దీంతో పాటు మనకి కెమికల్ పీల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మన ప్రగతి స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో కెమికల్ పీల్స్ కూడా చేస్తుంటాం. సో ఫస్ట్ మీరు డాక్టర్ని సంప్రదించాక అసలు అది ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు వచ్చింది అన్నది చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చాయిస్ అన్నది ఉంటుంది.